ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్ళాలంటే లాస్ట్ మ్యాచ్ని ఎంత మార్జిన్తో గెలవాలి? వీడియోని సేవ్ చేసుకోండి, మొత్తం డీటెయిల్గా చెప్తాను. పాయింట్ నెంబర్ 1, ఆర్సీబీ ఖచ్చితంగా సిఎస్కేతో మ్యాచ్ గెలవాలి, అది కూడా మంచి నెట్ రన్ రేట్తో. ఆర్సీబీకి ప్రస్తుతం నెట్ రన్ రేట్ 0.387 ఉంది, సిఎస్కేకి 0.528 ఉంది. ఆర్సీబీ నెట్ రన్ రేట్ సిఎస్కే కన్నా ఎక్కువ ఉండాలి అంటే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనీసం 18 రన్ల తేడాతో విన్ అవ్వాలి. సెకండ్ బ్యాటింగ్ చేస్తే 18.1 ఓవర్స్లో చేస్ చేయాలి, అంటే 11 బాల్ ఉండగా మ్యాచ్ని ఫినిష్ చేయాలి. లక్నో సూపర్ జైంట్స్ 2 మ్యాచ్లలో ఒక మ్యాచ్ ఖచ్చితంగా ఓడిపోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ నెట్ రన్ రేట్ చాలా తక్కువ ఉంది. వాళ్ళు లాస్ట్ మ్యాచ్లు గెలిచినా సరే ఆర్సీబీ రన్ రేట్ని దాటడం కష్టం. ఒకవేళ ఎల్ఎస్జీ 2 మ్యాచ్లు గెలిచేస్తే ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు ఓడిపోవాలి, అప్పుడే ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్తుంది. ఇక మిగిలింది చివరి మ్యాచ్, 2 టీమ్స్కి నాకౌట్ లాంటిది, అది కూడా సిఎస్కేతో. చాలా టఫ్ మ్యాచ్ అవుతుంది. సో మిగిలిన మ్యాచెస్ ఆర్సీబీకి అనుకూలంగా జరిగితే పాయింట్స్ టేబుల్ ఇలా ఉంటుంది. ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం చూస్తే కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ, సిఎస్కేలో ఒక టీం ప్లేఆఫ్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వీడియోని ఆర్సీబీ ఫ్యాన్స్కి షేర్ చేయండి. ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్తాదో లేదో కామెంట్ చేసి చెప్పండి.